హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా పప్పు ఎలా తయారు చేద్దాం చూద్దాం. అందుకు ముందుగానే ఒక 10 మినిట్స్ ముందుగానే నానబెట్టేసుకున్నానండి. పప్పు త్వరగా ఉడికిపోతుంది. నేను వేరే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఆ వాటర్ సరిపోతుంది. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలు, 1 స్పూన్ కారం, మనం పచ్చిమిర్చి వేసాం కదండి, 1 స్పూన్ కారం సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఇంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుని సరిపోతుందండి. ఒక చిన్న సైజు లెమన్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను. చింతపండు యాడ్ చేయాలి కదండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత ఇలా ఉడికిపోతే సరిపోతుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు గట్టిగా అనిపిస్తే. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, అది వేసేయాలి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుందాం పోపు కోసం. కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ పోపు కోసం వేసేయాలండి. కొంచెం ఇంగు వేయాలి. ఇంగు వేయటం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు మొత్తం వేసేయాలి. ఒక 2 మినిట్స్ అలాగే స్టవ్ పై ఉంచేయాలండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పప్పు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.